Hey all, welcome to our channel. Name me Harishwari Lokesh. The kitchen is the heart of the home అంటారు. అంటే మన కిచెన్ అనేది క్లీన్గా హైజెనిక్గా ఉంటే మనము అండ్ మన ఇంట్లో వాళ్ళందరము హెల్దీగా ఉంటాము. సో అలాంటి కిచెన్ ఎప్పుడు జిడ్డు పట్టి పురుగులు బొద్దింకలు ఉండి వంట చేయాలంటేనే భయపడే విధంగా ఉంటూ అండ్ దాన్ని క్లీన్ చేయాలంటే అబ్బా దీన్ని ఎలా క్లీన్ చేయాలి అని చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతూ అలా కిచెన్ని మనం హైజెనిక్గానే మెయింటైన్ చేస్తూ చాలామంది ఇప్పటికీ అలా ఫీల్ అవుతుంటారు కదా. సో ఇవాల్టి వీడియోలో నేను వీక్లో 30 మినిట్స్ మాత్రమే నా టైంని స్పెండ్ చేస్తూ కిచెన్ని ఎలా క్లీన్ చేస్తాను, నా 30 మినిట్స్ కిచెన్ క్లీనింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తూ, అలాగే ఇంట్లోనే సింపుల్గా DIY క్లీనింగ్ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది మల్టీపర్పస్గా మనం యూజ్ చేయొచ్చు. సో డీటెయిల్గా అయితే వీడియోలో షేర్ చేస్తాను. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే కనుక 365 డేస్ మన కిచెన్ అనేది చాలా క్లీన్ అండ్ హైజెనిక్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ చూసి మీకు హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. నేను ఎవ్రీ సండే డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత పాత్రలను డిష్ వాషర్కి వేసేసాక నా క్లీనింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే నేను కంప్లీట్గా కిచెన్ క్లీన్ చేస్తాను. సో మండే నుంచి అగైన్ సండే వరకు నాకు కిచెన్ అనేది అంతే క్లీన్గా ఉంటుంది. అండ్ ఎవ్రీడే జస్ట్ హార్డ్లీ ఒక 5 మినిట్స్లో కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. సో డే టు డే లైఫ్కి మనకి ఎక్కువ బర్డెన్ అనిపించదు. అండ్ మన కిచెన్లో అసలు మీరు నమ్మరు, బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి ఉండవు. అంత క్లీన్గా అయితే ఉంటుంది. జస్ట్ ఒక రోజు మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే నేనైతే ఫస్ట్ డిష్ వాషర్కి లోడ్ చేసేస్తున్నాను. మొన్న డిష్ వాషర్ గురించి వీడియో షేర్ చేసినప్పుడు కొంతమంది అడిగారు ఎలా లోడ్ చేయాలి అని చెప్పేసి. దీనికి పెద్ద టెక్నిక్ అంటూ ఏం లేదు. ఒక 1 మంత్ మనం స్ట్రగుల్ అవుతాం దాంట్లో ఎలా పాత్రలు అరేంజ్ చేయాలి అని. ఒక్కసారి మనకు ఆ టెక్నిక్ తెలిసిందంటే పాత్రలన్నీ ఈజీగా అరేంజ్ చేసేయచ్చు. వన్స్ మనం డిష్ వాషర్ కొన్నాక అది మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది. వీడియోలో చూడొచ్చు ఎన్ని పాత్రలు మనము క్లీన్గా మనం అరేంజ్ చేసి చాలా పాత్రలు ప్లేస్ చేయొచ్చు. ఇక క్లీనింగ్కి నేను యూజ్ చేసే DIY లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. బట్ కొత్తగా వస్తున్న వ్యూవర్స్ అడుగుతూనే ఉన్నారు నేను క్లీన్ చేసే అంటే స్ప్రే చేసే బాటిల్లో ఉండే లిక్విడ్ ఏంటి అనేసి. ఇది చేయడం చాలా సింపులే, మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేయొచ్చు అండ్ చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అరౌండ్ ఒక 750 ml వాటర్ అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయ తొక్కలు వచ్చేసి నేను డైలీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్కి తీసుకుంటాను కదా, ఆ నిమ్మకాయ తొక్కల్ని ఒక 1 వీక్ వరకు మండే టు సాటర్డే వరకు సండే వరకు ఎంత అవుతాయో అంతా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఆ నిమ్మ తొక్కలు వేసి నేను ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ వాటర్లోకి ఈ నిమ్మకాయ తొక్కల్ని కూడా వేసేసి ఒక 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్క వేయడం వల్ల మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే అది కూడా ఒక డిస్ఇన్ఫెక్టెంట్, రింకలు రాకుండా ఉంటాయి ఆ స్మెల్కి. ఇవన్నీ కూడా బాగా మరగనివ్వాలి. ఎంతగా అంటే స్మెల్ అంతా కూడా బాగా వస్తూ ఆల్మోస్ట్ మనం వేసిన ఒక 750 ml వాటర్ అనేది ఒక 600 ml ఆర్ 500 ml వాటర్ వచ్చేంత వరకు కూడా బాగా ఒక 15 మినిట్స్ అయినా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కొన్ని ఫ్యూ డ్రాప్స్ మనం యూజ్ చేసే డిష్ వాషర్ ఏదైతే జెల్ యూజ్ చేస్తామో అది, నేనైతే నీమ్ బేస్డ్ ఆర్గానిక్ డిష్ వాషర్ లిక్విడ్ యూజ్ చేస్తాను. అది అంత స్ట్రాంగ్ అంటే విమ్ లిక్విడ్ అంత స్ట్రాంగ్ కాకపోయినా కూడా న్యాచురల్ది కదా అనేసి అదే యూజ్ చేస్తూ ఉంటాం. మీరు యూజ్ చేసే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 2 to 3 టీ స్పూన్ వెనిగర్, అలాగే ఒక 1.5 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా, మనం వంటకు యూజ్ చేస్తామే ఆ సోడా కూడా. ఇది సోడా ఎలాగంటే వేడిగా ఉంటుంది కదా, సో కొద్దిగా వేసుకొని కొంచెం వేసుకున్న నురగ వస్తూ ఉంటుంది. సో అది పొంగిపోకుండా చూసుకొని మూత మూసేయాలి. ఇది కంప్లీట్గా దీన్ని కదపకుండా అలాగే పెట్టేసి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం యూజ్ చేసే స్ప్రే బాటిల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ DIY లిక్విడ్ వచ్చేసి మనకు ఒక 15 డేస్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది. సో దీన్ని మనం క్లీన్గా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి, అలాగే ట్యాప్, సింక్, వాటర్ ఫిల్టర్ ఇంకా ఏవైనా సరే మనము క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సర్ఫేసెస్ అన్నీ కూడా ఇది స్ప్రే చేయడం వల్ల మనకు చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అనేవి రావు. అలాగే ఈ బల్లులు కూడా రాకుండా ఉంటాయి ఈ స్మెల్కి. ఇది మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతూ ఉన్నట్లయితే చాలా హైజీనిక్గా ఉంటుంది. బికాజ్ ఇందులో యూజ్ చేసినవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ తొక్క లేదు అంటే నార్మల్ ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఇప్పుడు మనం మెన్షన్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసి ఒక 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం బాయిల్ చెయ్యం కాబట్టి బాగా వేడి చేస్తే ఒక 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. వేడి చెయ్యం కాబట్టి
ఒక 1 వీక్ వరకు అయితే ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ వల్ల కూడా మనకు చిన్న చిన్న పురుగులు అయితే రాకుండా ఉంటాయి. నేనైతే ఇలా స్ప్రే బాటిల్లోకి వేసి పెట్టుకున్నాను. ఈ నిమ్మకాయ తొక్కల్ని కూడా పడేయను, ఇంకా స్టవ్ పైన ఉంటాయి కదా బర్నర్స్, ఇవన్నీ వాష్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను. అలాగే ట్యాప్ని కూడా దీంతో వాష్ చేయడం వల్ల, స్క్రబ్ చేయడం వల్ల బాగా షైనింగ్గా అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా చేసేది కౌంటర్ టాప్ పైన ఉన్న అన్ని ఐటమ్స్ని తీసి పెడతాను. అది ఖాళీగా ఫ్రీగా ఉంటే ఈజీగా క్లీన్ చేసేయచ్చు, మనకు ఎక్కువ బర్డెన్గా అనిపించదు. అందుకోసం మనం ఎప్పుడే కానీ కిచెన్ కౌంటర్ టాప్ పైన చాలా మినిమలిస్టిక్గా అవసరమైన వస్తువుల్ని మాత్రమే పెట్టుకోవాలి. మన కిచెన్లో చూసినట్లయితే జస్ట్ ఆయిల్స్ అలాగే హనీ పెట్టుకోవడం కోసం ఒక చిన్న హోల్డర్ ఉంటుంది, అలాగే నైఫ్ స్టాండ్ అనేది ఉంటుంది, నైఫ్ హోల్డర్, అండ్ ఈ పక్కన ఒక మిక్సీ, ఓవెన్, అంతే. మిగతా స్పేస్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. సో ఈజీగా ఇవన్నీ తీసి కింద పెట్టి నేను క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ నైఫ్ హోల్డర్ వచ్చేసి డిటాచబుల్, ఇది మిల్టన్ది, అన్ని పార్ట్స్ కూడా ఈజీగా డిటాచ్ చేయొచ్చు అండ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ స్టీల్ది కాబట్టి ఇది వీక్లీ వన్స్ నేను వాష్ చేస్తాను. స్టవ్ పైన ఉన్న బర్నర్స్, స్టాండ్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్ క్లీన్గా ఈ లిక్విడ్లో అయితే వాష్ చేస్తాను. సో దట్ మనకు త్రూఅవుట్ ద వీక్ క్లీన్గానే ఉంటాయి. ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు జస్ట్ స్టవ్ పైన ఏమేమి అయితే ఉందో అది క్లీన్గా ఈ లిక్విడ్ స్ప్రే చేసి వైప్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 5 minutes పడుతుంది అంటే డైలీ క్లీనింగ్కి. ఇలా ఈ హోల్డర్ని అయితే కూడా నేను అంతా రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ నైఫ్స్ అన్నీ కూడా నేను మంత్లీ వన్స్, ఇప్పుడు డైలో వాడే 1 or 2 నైఫ్స్ని క్లీన్ చేసుకుంటాము. ఇంకా మిగిలిన నైఫ్, సిజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవేమంటే తుప్పు పట్టిపోతుంటాయి. అందుకు మంత్లీ వన్స్ కడిగి దానికి క్లీన్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసి అదంతా కూడా ఎక్కువ మరి జిడ్డుగా కాకోకుండా లైట్గా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో దట్ మనకు ఈ నైఫ్స్ అనేవి మనకి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. అలాగే నేను మంత్లీ వన్స్ షార్ప్ కూడా, మనకు నైఫ్స్ మొద్దుగా అవుతూ ఉంటాయి కదా, సో దట్ షార్ప్ చేసి పెట్టుకుంటా. అవన్నీ మంత్లో ఒక రోజు పెట్టుకుంటాను అంతే, దానికోసం సపరేట్గా. వీక్లీ అయితే ఏం చెయ్యను. ఇలా నేను క్లీన్ చేస్తున్నప్పుడు మా తన్వి అయితే అన్ని ఐటమ్స్ కింద పెడుతుంటాను కదా, తను ఎగ్జైటెడ్గా వస్తుంది, నన్ను చాలా వరకు పనులు చేయనీదు. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం తన్వికి ఒక స్ప్రే బాటిల్, ఎంటీ వాటర్ ఉండే బాటిల్ ఒకటి, ఒక క్లాత్ ఒకటి ఇస్తా క్లీన్గా ఉండేది. సో దట్ తను స్ప్రే చేసుకొని క్లీన్ చేస్తూ ఉంటుంది, నన్ను అయితే డిస్టర్బ్ చేయదు. ఒక 20 minutes to half an hour ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా క్లీనింగ్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఇలా చిన్న పిల్లలు ఉండే వాళ్ళైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక అన్నీ తీసి కిందకి పెట్టేసిన తర్వాత కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంది. మరి ఎక్కువ నాది మెస్సీగా అయితే ఉండదు, ఎందుకంటే వీక్లీ చేసేదే కాబట్టి క్లీన్గానే ఉంటుంది మ్యాక్సిమం. ఇక నేను ఫాలో అయ్యే 5 step కిచెన్ క్లీనింగ్ అయితే ఇదే. ఫస్ట్ వన్ వచ్చేసి కౌంటర్ టాప్ పైన అంతా క్లియర్ చేయడం. సెకండ్ థింగ్ డస్టింగ్, కంప్లీట్గా కిచెన్ అంతా కూడా ఒకసారి దుమ్ము బూజు ఏమున్నా కూడా డస్ట్ చేసేసుకోవాలి. ఎస్పెషల్లీ స్టవ్ కింద, బికాజ్ మనం డైలీ కుక్ చేస్తున్నప్పుడు ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా స్టవ్ కింద చేరుకుంటాయి, దీనివల్ల బొద్దింకలు ఎక్కువగా వస్తాయి కాబట్టి క్లీన్గా డస్టింగ్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి కంప్లీట్గా మనం ఇప్పుడు ఏదైతే లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ లిక్విడ్ని స్టవ్ పైన, కౌంటర్ టాప్ పైన, అలాగే బ్యాక్ వాల్స్ పైన, ఈ చిమ్నీ పైన కంప్లీట్గా స్ప్రే చేసి వదిలేస్తాను. సో ఈ చిమ్నీ అనేది మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటాం, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుందామని. అలా కాకుండా మంత్లీ వన్స్ మనం దాన్ని ఆటో క్లీన్ చేసినట్లయితే ఆప్షన్ ఉంటుంది కదా, ప్రతి చిమ్నీలోనూ ఇప్పుడు ఉంటుంది. సో ఆటో క్లీన్ చేసేస్తే ఆయిల్ అంతా కూడా కలెక్ట్ అవుతుంది, ఆయిల్ తీసి పడేయచ్చు. అండ్ ఎవ్రీ వీక్ కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసి లైట్గా స్క్రబ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. సో ఈవెన్ స్టవ్ కింద అంతే, స్టవ్ కింద ఏరియా కూడా అలాగే వదిలేస్తుంటాం, దాన్ని క్లీన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గోడలు, ఎస్పెషల్లీ మన కిచెన్లో ఉన్న బ్యాక్ సైడ్ అంతా గోడలు ఏవైతే ఉంటాయో అవి ఎవరు పట్టించుకోరు, మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేసే ఏరియా ఇది. ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు లేదా మరీ ఎక్కువ జిడ్డుగా అయినప్పుడు క్లీన్ చేసుకుందాం అనుకుంటారు, అదే చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఒకసారి ఎక్కువ జిడ్డు చేరుకున్నాక మనం ఎంత స్క్రబ్ చేసినా మన చెయ్యి నొప్పి వస్తుందే కానీ ఆ జిడ్డు మరకలనే కంప్లీట్గా పోవు. అగైన్ వచ్చేసి దానికి వాల్ పేపర్స్ కవర్ చేయడము, ఇలాంటి ప్యాచ్ వర్క్లు అవుతాయే కానీ కిచెన్ అయితే క్లీన్గా ఉండదు. సో ఇలా వీక్లీ వన్స్, ఇప్పుడు ఇనిషియల్గా ఎవరైనా ఈ వీడియో చూసి స్టార్ట్ చేసేవాళ్ళ కొద్దిగా కష్టం ఉండొచ్చు స్క్రబ్ చేయడం కోసము, బట్ ట్రస్ట్ మీ, మీరు వీక్లీ ఇలా చేస్తున్నట్లయితే జస్ట్ ఒక 15 to 20 minutesలో కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంతే, వాల్స్ని కూడా అంతే, ఒకసారి అంతా స్ప్రే చేసి వదిలేసి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్బింగ్ కూడా ఇలా స్క్రబ్బర్ని యూస్ చేసి కానీ, లేకపోతే నేనైతే ఐకేలో తీసుకున్న ఒక బ్రష్ ఉంది, వాల్స్కి అంతా కూడా దాంతో బ్రష్తో నేను స్క్రబ్ చేస్తా. చాలా సింపుల్గా ఒకసారి స్క్రబ్ చేసేసి నెక్స్ట్ వన్ వచ్చేసి వెట్ క్లాత్ ఒకటి, డ్రై క్లాత్ ఒకటి పెట్టుకోవాలి. ఈ వెట్ క్లాత్తో వచ్చేసి వీలైతే మైక్రోఫైబర్ ప్రిఫర్ చేస్తే మంచిది, ఎందుకంటే మైక్రోఫైబర్ క్లాత్ మనం పిండితే ఈజీగా డ్రై అయిపోతుంది అండ్ క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అనేసి.
సో దాంతో ఫస్ట్ వెట్ క్లాత్తో ఇదంతా మనం స్క్రబ్ చేసాక ఒకసారి తుడిచేసి తర్వాత డ్రై క్లాత్తో ఒకసారి కంప్లీట్ తుడిచేసామంటే అంతే కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఈ మేజర్గా నేను ఫాలో ఈ 5 స్టెప్స్ అయితే ఇవే. మరీ ఎక్కువ ఇప్పుడు స్టవ్ మంది కొత్తదే కాబట్టి ఎక్కువ జిడ్డు అయితే లేదా నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ పాత చాలా రోజులైంది స్టవ్ తీసుకొని మరీ ఎక్కువ మరకలు ఉన్నాయి అనుకున్నట్లయితే స్టీల్ బ్రష్లోకి వస్తూ ఉంటాయి. ఆ స్టీల్ బ్రష్ తీసుకొని స్క్రబ్ చేసినట్లయితే ఆ మరకలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంతే సింపుల్. నేను ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను కిచెన్ కౌంటర్ టాప్ అండ్ కిచెన్ వాల్స్ అంతా కూడా ఇవే స్టెప్స్ ఫాలో అవుతూ. ఇక కిచెన్లో వుడెన్ చాపింగ్ బోర్డ్ అలాగే వుడెన్ నైఫ్ స్టాండ్ అయితే నేను ప్రిఫర్ చేయను. నేను ఇప్పటికీ ఒక 2-3 వుడెన్వి చాపింగ్ బోర్డ్స్ చేంజ్ చేశాను. చాలా కష్టం అది మెయింటైన్ చేయడం. అది ఒకసారి తడిచిన తర్వాత వెట్ అయ్యాక కంప్లీట్గా డ్రై చేయాలి ఎండలో. అది డే టు డే లైఫ్కి హైలీ ఇంపాసిబుల్. నేనైతే సోడా నిమ్మకాయ ఇవన్నీ స్క్రబ్ చేసి కూడా నేను ఎంత స్క్రబ్ చేస్తున్నా కూడా మోల్డ్స్ ఫామ్ అవుతున్నాయి, బ్లాక్ కలర్ మోల్డ్స్ అనేవి. అది అంత హైజెనిక్ అయితే కాదు, హెల్త్కి మంచిది కాదు. అలాగే మనకి ఇప్పుడు వచ్చే చాపింగ్ బోర్డ్స్లో కూడా చాలా కోటింగ్ అయితే ఇచ్చింటారు ఆ షైనింగ్ కోసము. మనం కట్ చేసిన ప్రతిసారి చిన్న చిన్న వుడ్ పీసెస్ అయితే మన ఫుడ్లో అయితే కలిసిపోతుంటే అది మంచిది కాదు. సో నేనైతే ఇంకా ఈ స్టీల్ది నేను కొన్ని 2 years అయింది. చపాతీ రొట్టె ఇలా చేసినప్పుడు ఉంటుందనేసి అయితే కొన్న ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ ఇది. నేను అది వాడడం లేదు అప్పటి నుంచి, జస్ట్ చపాతీకే వాడేదాన్ని. ఇలా కొద్ది రోజులుగా అయితే నేను మీరు చూడొచ్చు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా మార్నింగ్ ఈ చాపింగ్ బోర్డ్ అయితే నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టేసుకుంటాను. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఒక మైక్రోఫైబర్ క్లాత్ ఉంటే హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. మనం దీనిపైన ఏమీ పడుకోకుండా మెయింటైన్ చేయడం కూడా ఈజీనే. నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ ఆర్ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ కన్నా కూడా ఇలా స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకోవడం బెస్ట్. ఇంత పెద్దది వద్దు అనుకుంటే మనకు చిన్న చాపింగ్ బోర్డ్స్ కూడా వస్తుంటాయి స్టీల్వి. వీలైనంత వరకు కిచెన్లో ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్ ఆర్ గ్లాస్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మేలు. నేను ఆల్రెడీ నా రెజల్యూషన్స్లో కూడా షేర్ చేశాను కదా, ఈ ఇయర్ ఎండ్లోగా కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేయాలనేసి. దాని గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా అంతా క్లీన్ చేసింది అయిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క ఐటమ్సే నేను క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఈ మెయిన్ మిక్సీ కూడా వీక్లీ వన్స్ ఇలా ఒకసారి అంతా స్ప్రే చేసేసి ఈవెన్ లోపల బ్లేడ్స్ దగ్గర అంతా కూడా క్లీన్గా వైప్ చేసేసుకుంటూ ఉంటా, సో దట్ క్లీన్ అయిపోతుంది ఇది. అలాగే నెక్స్ట్ నేను నా దగ్గర 3-in-1 శాండ్విచ్ అలాగే వాఫిల్ మేకర్ ఉంది. ఇది కూడా అంతే. మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైనా కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కొంచెం టైం స్పెండ్ చేసి ఎప్పటికీ కానీ వాటికి మంచి లైఫ్ ఉంటుంది, అవి పాడవకుండా అయితే ఉంటాయి. ఈ వాఫిల్ మేకర్ గురించి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఒక వీడియోలో దానివి ఫుడ్ రొటీన్లో కానీ అలా అయితే షేర్ చేస్తారు. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయొచ్చు అనేసి. ఇక ఈ స్విచ్ బోర్డ్స్ అయితే నేను వెట్ క్లాత్తో చేయను, జస్ట్ డ్రై క్లాత్తో అలా ఏమైనా చిన్న మరకలు ఉన్నా కూడా రిమూవ్ చేసేసి వైప్ చేసుకుంటూ ఉంటాను. ఇలా వీక్లీ వన్స్ చేయడం వల్ల స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా జిడ్డు పట్టకుండా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఓవెన్ క్లీనింగ్ పెద్ద కష్టపడాల్సిన పని లేదు. బయట అంతా కూడా ఈ స్ప్రేతో క్లీన్ చేస్తా. ఇక లోపలికి వచ్చేసి మనం ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ DIY లిక్విడ్ని ఒక ఓవెన్ సేఫ్ ఏదైనా బౌల్లోకి అయితే కొద్దిగా వేసి 180 degrees Celsius దగ్గర ఒక 5 minutes మనము బాయిల్ చేసేస్తే లోపలంతా వేపర్ ఫామ్ అయిపోతుంది. ఆ వేపర్ అంతా ఫామ్ అయ్యాక ఆఫ్ చేసేసి మనము కొంచెం అది మనము చేత్తో టచ్ చేసి వైప్ చేసేయగలిగినంత వేడి వచ్చేంత వరకు అది కొద్దిగా చల్లగా అయిన తర్వాత సేమ్ మనము ఈ మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేసుకుని లేదా ఏదో ఒక క్లాత్ తోటి వైప్ చేసేసి అగైన్ ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంతే. మన ఓవెన్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, సింపుల్. కాకపోతే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓవెన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, లోపల బొద్దింకలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎక్కువ మోస్ట్లీ కేక్స్, కుకీస్ ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్. దీనికి ఎక్కువ వేరే లిక్విడ్స్ అన్నీ కూడా అవసరం లేదు. ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడ్తోని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టవ్ పైన ఉన్న స్టాండ్, బర్నర్స్ అలాగే నైఫ్ హోల్డర్ ఇవన్నీ ఇంకా ఓవెన్వి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా వాష్ చేసేసుకుంటాను. నేను యాక్చువల్గా ఓవెన్లో ఈ లిక్విడ్ పెట్టి అది వేడయ్యి కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు ఈ గ్యాప్లో ఒక 5 minutes గ్యాప్ అయితే ఉంది కదా, సో ఈ గ్యాప్లో వచ్చేసి నేను ఇవన్నీ వాష్ చేసేసుకున్నాను. నేను నిమ్మ తొక్కల్ని పడేయకూడదు అని చెప్పాను కదా, ఎందుకు అంటే మాది వచ్చేసి స్టవ్ పైన స్టాండ్స్ అన్ని కూడా క్యాస్ట్ ఐరన్వి. సో ఒకసారి ఈ నిమ్మకాయ తొక్కుతో స్క్రబ్ చేసేస్తే చిన్న చిన్న మరకలు ఏమన్నా కూడా వెళ్ళిపోతాయి. ఈవెన్ బర్నర్స్ని కూడా అంతే. నేను ఒకసారి నిమ్మకాయ తొక్కుతో స్క్రబ్ చేసేసి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ యూజ్ చేసుకొని బాగా స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసి పెట్టేస్తాను. ఇంతే, సింపుల్గా క్లీనింగ్ అయితే అయిపోతుంది. సో దీనికి ఒక 5 to 6 minutes పడుతుంది అంతే ఇవి క్లీన్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ మన కిచెన్లో నెగ్లెక్ట్ చేసే ఏరియా ఏది అంటే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుంటాం కదా. అసలు ఆ వాటర్ ప్యూరిఫైర్ని నాకు
యాక్చువల్ చాలా వరకు క్లీన్ చెయ్యరని అనుకుంటున్నాను. దీనికి కూడా రెగ్యులర్ క్లీనింగ్ ఇంపార్టెంట్, బికాస్ దాని వెనకాల దానిపైన చాలా దుమ్ము చేరుతూ ఉంటుంది. నేను సేమ్ ఇదే లిక్విడ్ని స్ప్రే చేసి ఒకసారి స్క్రబ్ చేసి వెట్ క్లాత్తో ఒకసారి, ఇలా నెక్స్ట్ డ్రై క్లాత్తో ఒకసారి తుడిచేసుకుంటాను. అలాగే వాటర్ కలెక్ట్ చేసే హోల్డర్ ఉంటుంది కదా, దాన్ని రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఎప్పుడు క్లీన్గా అయితే ఉంటుంది. బికాస్ డే టు డే లైఫ్లో మనం వాటర్ ఎంతగా యూస్ చేస్తుంటాం కదా, అవి మనం డైలీ టచ్ చేస్తున్న ప్లేస్ దుమ్ముగా ఉంది అనుకోండి, సో అది వాటర్లో మిక్స్ అయ్యే వాటర్ పట్టుకునే ప్రతిసారి కూడా వాటర్లో మిక్స్ అవ్వచ్చు. అలాగే మన చేతికి టచ్ చేస్తుంటాం, ఆ దుమ్ము వల్ల అగైన్ మనకి అలర్జీస్ రావడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో దీన్ని కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి. ఇక నేను విండోస్ ఈ మెష్ అంతా కూడా మంత్లీ వన్స్, మాకు అంతగా దుమ్ము రాదు, ఒకవేళ దుమ్ము ఎక్కువగా వస్తుంది అనే వాళ్ళైతే వీక్లీ వన్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. మేమైతే కంప్లీట్గా విండో గ్రిల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా వాష్ చేసి వాటర్తో కడిగేస్తారు. ఇది మా ఆయన చేస్తారు, బికాజ్ డస్ట్ అంతా కూడా నాకు అంతగా అవ్వదు అనేసి ఇది మంత్లీ వన్స్ మా ఆయన నాకు కిచెన్లో క్లీన్ చేసిస్తారు. ఇక నెక్స్ట్ ఈ స్ప్రేని ట్యాప్స్కి అలాగే వాటర్ ఫిల్టర్ కింద ఉన్న వాల్ ఉంది కదా, ఈ వాల్కి అంతా కూడా స్ప్రే చేసి ఒకసారి వాటర్తో బాగా వాష్ చేసి క్లీన్ చేసేసుకుంటాను. ఇక క్లీనింగ్ అంతా అయిపోయాక క్లీనింగ్కి వాడిన క్లాత్స్ ఉంటాయి కదా, ఇవి ఎప్పటికప్పుడు వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇదర్ సర్ఫేస్ కానీ, నేనైతే ధన్వి టాయ్స్ వాష్ చేయడానికి అనేసి తీసుకున్న క్లెన్సర్ ఉంది, లిక్విడ్ క్లెన్సర్, అది డేట్ అయిపోతూ వస్తుంది, ఇంకా ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉందనేసి అది యూజ్ చేస్తున్నా. సో వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టాలి. అండ్ మనం డే టు డే కిచెన్లో చేతులు తుడుచుకోవడానికి అలాగే కిచెన్ క్లీనింగ్కి వాడుతుంటాం కదా, ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి వారానికి సరిపడే అన్ని పెయిర్ ఆఫ్ కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ అయితే పెట్టుకోవాలి. నేను నెక్స్ట్ కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండడానికి కొన్ని టిప్స్ ఏవైతే ఫాలో అవుతానని సపరేట్గా వీడియో షేర్ చేస్తాను. అప్పుడు ఏమేమి నెసెసిటీ ఉంది, ఏమేమి ఐటమ్స్ మన కిచెన్లో ఉండాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేసి అయితే షేర్ చేస్తా. ఇది జస్ట్ క్లీనింగే కాబట్టి క్లీనింగ్ వరకు మీతో షేర్ చేస్తున్నాను. ఇక అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మన కిచెన్ ఎప్పుడు హైజెనిక్గా ఉండడానికి మనం ఈ కిచెన్లో పాత్రలు తోమడానికి స్క్రబ్ యూస్ చేస్తాం కదా, ఎవ్రీ 15 days వన్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇది ఎవ్రీడే వాష్ చేసిన తర్వాత బాగా వేడి నీళ్ళల్లో కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. మాకైతే ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి విండో దగ్గర పెడతాను. మార్నింగ్ మంచిగా ఎండ తగులుతుంది, బాగా డ్రై అయిపోతుంది. లేదు అంటే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవుతుంది. మనం అదే స్క్రబ్తో వాష్ చేస్తున్నట్లయితే మనకు చాలా ఫ్రీక్వెంట్గా రోగాలు వస్తూ ఉంటాయి. ఇక కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక సింక్ అంతా కూడా ఒకసారి బాగా వాష్ చేసి ఒక ఫైనల్ స్టెప్ నేను ఇది ఎవ్రీ వీక్ కూడా ఫాలో అవుతాను. ఏంటి అంటే కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి బాగా మరుగుతున్న వేడి నీళ్ళనైతే ఇందులోకి పోసేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నా బ్లాక్ అయితే మనకు ఫుడ్ పార్టికల్స్ ఎంత స్ట్రెయిన్ చేసి వేసినా కూడా పైప్లో ఉండిపోతూ ఉంటాయి కదా, సో డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే సండేస్ జనరల్లీ నాన్ వెజ్ తెచ్చుకుంటాం, క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ స్మెల్ కూడా ఉండకుండా ఉంటుంది. మనకు మెయిన్ బొద్దింకలు ఎంటర్ అయ్యేది ఈ డ్రైనేజ్ హోల్ నుంచే కాబట్టి, సింక్ డ్రైనేజ్ హోల్. సో ఇలా చేయడం వల్ల బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది మా 30 minutes వీక్లీ కిచెన్ క్లీనింగ్. అయితే కిచెన్ క్లీన్ అయ్యాక ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో కదా. ఇంకా నెక్స్ట్ వీక్ వరకు ఇంత క్లీనింగ్ ప్రాసెస్ ఉండదు. డైలీ జస్ట్ 5 minutesలో పడుకోబోయే ముందు ఒకసారి లిక్విడ్ స్ప్రే చేసి వైప్ చేసేసుకుంటే కిచెన్ మనకు క్లీన్గా ఉంటుంది. ఇలా మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే 15-20 minutesలోనే ఇలా వీక్లీ వన్స్ క్లీన్ చేసేసుకోవచ్చు. 365 days కిచెన్ ఇంతే క్లీన్గా ఉంటుంది. నేను ఫాలో అయ్యే ఈ 30 minutes క్లీనింగ్ రొటీన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీక్లో ఏదో ఒక రోజు ఈ 30 minutes క్లీనింగ్ రొటీన్ అయితే అలవాటు చేసుకోండి. కిచెన్ అయితే అంతే క్లీన్గా ఉంటుంది. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.